కాలగణనలో దక్షిణాయన యొక్క ప్రత్యేకత ఏంటి? దక్షిణాయన పుణ్యకాలంలో ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి? కాలం అనంతమైంది. ఈ అనంతమైన కాలంలో మహాయుగం, యుగం, కల్పము, మన్వంతరము ఇట్లా కొన్ని భాగాలు చేశారు. ఆ భాగాలు చెయ్యగా 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 చిట్ట చివరికి వచ్చింది ఏదయ్యా అంటే సంవత్సరం. ఒక సంవత్సరాన్ని కూడా 2 భాగాలుగా చేశారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఈ దక్షిణాయనం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మీ ప్రశ్న. దక్షిణ పురాణ గాథలను అనుసరించి ఉత్తరాయణంలో భగవంతుడు మెలకువగా ఉంటాడు అని, దేవతలంతా నిదుర నుంచి లేస్తారు అని, భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఏ ఏ కర్మలు చేసినా ఎవరిని అనుసరించి చేస్తారు అంటే దేవతలను అనుసరించి చేస్తారు. వాళ్ళ కోరికలు తీరాలి అంటే దేవతల ద్వారానే. ఆ దేవతలకు కూడా ఏ విధంగా మనం చేస్తే అందుతాయి అంటే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా అందుతాయి. ఆ క్రతువులు చేస్తే వాళ్లకు అందాలి అంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం చేస్తే అవి అందేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అందిన వాళ్లకు చేరతాయి, కానీ ఎప్పటికి చూస్తారు వాళ్ళు దాన్ని? మనం ఇంట్లో లేము, ఊరు వెళ్ళాము, కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ వాడు తీసుకొచ్చి ఆ పక్క వాళ్ళకో ఎదురుకుండా వాళ్ళకో ఇస్తాడు. ఎప్పుడు అందుకోగలుగుతాం మనం? ఊరి నుంచి వచ్చిన తర్వాత అందుకోగలుగుతాం. అలాగే దేవతలు కూడా మనం ఏ కోరికతో ఈ కర్మను చేశామో ఆ కోరికను మనకు తీర్చాలి అంటే ఉత్తరాయణం వస్తే కానీ వాళ్ళు నిదుర లేవరు. అందుకనే ఉత్తరాయణం, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మనకు పురాణ గాథల ద్వారా ఉన్నది. ఆ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి దేవుడు మెలకువలోకి వస్తాడు, భగవంతుడు లేస్తాడు అని. దాన్నే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఈ దక్షిణాయన ప్రారంభాన్ని శయన ఏకాదశి అని అంటారు. ఆ శయన ఏకాదశి అంటే పడుకుని ఉంటాడు ఆయన, ఇక వాళ్ళు లేవరు. ఎంతకాలం లేవరు అంటే 6 నెలల కాలం. కనుక ఈ 6 నెలల కాలము దక్షిణాయనం, ఒక 6 నెలల కాలము ఉత్తరాయణం. ఈ దక్షిణాయనంలో ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు చేసినా ఆ పుణ్యకర్మల వల్ల మనకు ఆలస్యంగా ఫలితాన్ని అందుతుంది. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక అయినట్లయితే, ఉత్తరాయణం వచ్చిన తర్వాత అయినట్లయితే ఇమీడియట్గా వెంటనే క్షిప్రమేవ అంటారు, ఆ పని మనకు జరుగుతుంది. కనుక దక్షిణాయనంలో సత్క్రతువులేవి చేయడానికి పెద్దలు అంగీకరించరు. రెండవది, పితృయోగమైనటువంటి తిథులన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే దక్షిణాయనంలో వస్తాయి. దేవతాయోగమైనటువంటి కర్మలన్నీ కూడా ఉత్తరాయణంలో వస్తాయి. కనుక దక్షిణాయనంలో మనం పితృదేవ కర్మలు ఏవైతే చేస్తామో దానివల్ల ఆ పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు అప్పటికప్పుడు లభిస్తుంది. ఈ దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. వాళ్ళ నుంచి మనకు ఆశీర్వచనం, ప్రత్యేకించి పితృదేవతల ఆశీర్వచనం కనుక ఉన్నట్లయితే వంశము అభివృద్ధి చెందుతుంది, కలిగిన వంశం ఉన్నత స్థితికి చేరుతుంది అని 2 వాక్యాలు చెప్పబడినాయి. దేవీ భాగవతంలో ఉన్నతమైన స్థితిని చేరతారు ఉన్నటువంటి సంతానం. ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కలగటానికి మనం ఏం చేయాలి? సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగవలసిన ఆవశ్యకత లేదు. వాస్తవానికి వేదమే చెప్పింది, ఆ పని చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ శారీరకమైన లోపం ఉన్నా పితృదేవతల ఆశీర్వచనం వల్ల ఆ శారీరక లోపము సరిచేయబడి వాళ్లకు సంతానం కలిగే అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. అందువల్ల ఆ దక్షిణాయనం అనేటువంటిది పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ సమయంలో పితృదేవ కర్మలన్నీ కనుక మనం యథావిధిగా కనుక చేసినట్లయితే దానివల్ల దివ్యమైన ఫలితాన్ని మనం పొందుతాం.